భక్తి, స్తుతి, వాక్యం ఉండాలి. మీరు గాలి వదిలేసి భక్తిని అంతా ఆయన చూసుకుంటాళ్లే అన్నట్లుగా వ్యవహరిస్తే మీరు బాధపడుతున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఆ మొక్క కూడా సామెతల్లో చెప్పాడు, నేను దర్జాగా చూసి నవ్వుతండ్రా పైపించాను కూడా అన్నాడు. కనుక ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం మంచిగా ఎక్కువ వాక్యం, ఎక్కువ ప్రార్థన, ఎక్కువ స్తుతి. ఉదయకాలం లేచి స్తోత్ర ప్రార్థన సరిగా చేయని వాళ్ళందరి కొంపకి దరిద్రమే, శ్రమే ఉంటుంది. ఎందుకంటే స్తుతుల మూలమునకు దుర్గమును స్థాపిస్తాడు. దుర్గం అంటే కోట, పెద్ద కోట. మనం పొద్దున లేచి అలా స్తోత్రాలు చెప్తుంటే మన చుట్టూ ఒక కోట కట్టబడుతుంది. శత్రువు బాణాల లోపలికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఏదో పని ఉందనో, రాత్రి లేట్ అయిందనో, నీరసంగా ఉందనో, అర్జెంట్ అనో నువ్వు స్తోత్ర ప్రార్థన చెప్పకుండా గబగబా బయటికి వెళ్ళిపోతే ఈ లేట్ అలా అక్కడ ఉంది రోడ్డు మీద. ఆ లేట్ వరకే అయితే సంతోషం. కొంతమంది వ్యక్తులే లేట్ అయిపోయారంట. స్తోత్రం. ఇంకెక్కువ నన్ను అడగబాకండి. హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి రాజీ పడొద్దు దేవుని సమయంతో, ప్రార్థన జీవితంతో. ఏమాత్రం కూడా బలహీన పడొద్దు. ఉదయకాలపు స్తోత్ర, ఒక దైవజనుడు అన్నారు, ఉదయం 1 గంట స్తోత్రాలు చెప్తే రాత్రి 2 గంటలు ఏడిచి బాధ తప్పుద్దంట. ఎంత మంచి ఉపాయం కదా. నువ్వు బిజీగా ఉందో, ఖాళీ లేదని చెప్పేసి కొంచెం పొద్దున కొంచెం కంగారు వెళ్తే రాత్రి 2 గంటలు సమయం వెచ్చించి బహుగా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఇదే నయం కదా. కనుక ఎక్కువగా వాక్యము కాపాడుతుంది మనల్ని. కనుక స్తుతులు చెల్లించాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అలా అయితే కాపుదల, భద్రత మీకు క్షేమంగా, సమృద్ధిగా ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శారీరకంగా బలహీనత మాకు కూడా పుష్కలంగానే ఉన్నది. కానీ ఆత్మలో సాతాను గడు వాడి సర్వ బృందము కలిసి కూడా అణిచివేయలేనంత ఆనందం ఉన్నది. వాడికి అదే తలనొప్పి, మనకు అదే ఆనందం, సంతోషం. విస్తారమైన దేవుని కృప. హల్లెలూయా. కొన్ని మాటలు మీ దృష్టికి తెచ్చి నేను సాధ్యమైనంత త్వరగానే, ఎందుకంటే బండి మనకు కష్టముగా నడుచుచున్నది. స్తోత్రం. ఒకలాంటి నిస్సత్వ బిడ్డలందరికీ వచ్చేసింది. రాత్రి నిశ్చేష్టులైపోయారు, ఆందోళన పడ్డారు. కానీ దేవుడు నెమ్మది ఇచ్చారు. మేమైతే రాత్రి పొజిషన్ బట్టి ఈరోజు ప్రార్థనలో కూర్చుంటుంది అనుకోలేదు. కానీ దేవుని కృపలో ప్రభు నడిపించారు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాటి వాక్య ధ్యానము కొరకై ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో ఒక్కొక్కరి పట్ల దేవుడి వాగ్దానమును నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఈ నెరవేర్పు ఈ గడియ నుండి ఆరంభమైపోవునుగాక. దేవుని కాపుదలలో మన ముందుముగాక. మీరు అట్లా మౌనంగా నా ముఖం చూస్తే ఏం ఉపయోగం ఉండదు. ప్రతి మాటకు అవుననాలి, ఆమేననాలి, చేతులు ఎత్తాలి, స్తోత్రాలు చెప్పాలి. ఎక్కడికో మీరు వెళ్ళిపోకూడదు. అయ్యలారా, అమ్మలారా, ప్రేక్షక పాత్ర వహించుటకు మీరు పిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకమంతటి మీదికి రాబోతున్న శోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడేదను అని దేవుడు తన వాక్యము ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. మొదట దేవుని కాపుదల గురించి 1-2 మాటలు మీతో ప్రస్తావించాలని ఆశపడుతుంది. దేవుడు కాపాడితే ఎట్లుంటుంది అనండి. ఎట్లుంటుంది అంటే సముద్రంలో నడిచినట్టు ఉంటుంది.
ఆమె అసలు ఆ మజా అనుభవించడం తెలుస్తుంది కదండి. అవునంటారు కదంటారా? ఇప్పుడు సడన్గా మనం కారులో వెళ్తున్నాక టైర్ పంచర్ అయిపోయింది, అయ్యో ఏంటి రాత్రి బిట్లు జరిగిందని చెప్పేసి మన డొక్కు కారు, ఎప్పుడు కొత్త కారు కొనుక్కుంటామని ఫీల్ అవుతున్న బాధాకరమైన పరిస్థితుల్లో బయటకు వచ్చి బూటకాలతో కారుని తన్ని తిట్టుకుంటా నిలబడుతున్న సమయంలో ఒక బెంచ్ కారు వచ్చి నన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టే ఫీల్ ఎట్లా ఉంటుంది? దానికి 1 కోటి రెట్లు ఎక్కువ ఇది. ఏది ఉన్న పొలం ఎదురుకుండా సముద్రం క్లియర్ అయిపోయి మధ్యలో రహదారి ఏర్పడి అవతలకి వెళ్ళిపోయి మధ్యలో శత్రువు వచ్చాక ఆయన ముసెత్తి ఆ ఆనందాన్ని వర్ణించడానికి అసలు భాష సరిపోద్దా? మాట్లాడరే. 90 సంవత్సరాల మహిళ కూడా తట్టుకోలేక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి నాట్యం ఆడిందంట. అంత పెద్దావిడే ఎగురుతూ కిలక తప్పెట్ట పట్టుకొని కంజర వహిస్తూ నాట్యం ఆడుతుంటే కుర్రకారి కాగల పిల్లగాలు సిగ్గు రావాలి మనకి, అంత పెద్దోళ్ళు ఆరాధన చేస్తున్నారని మొత్తం 30-40 లక్షల జనం కథం తొక్కి నాట్యం ఆడి దేవుణ్ణి ఆరాధించారు. బిడ్లారా, నేను అంటాను, దేవుడు కాపాడితే ఎట్లుంటుందంటే నడి సముద్రంలో నడిస్తే కనీసం కాలికి తడి అంటదు. మీరేమంటలా? నడి సముద్రం నడిస్తే కాలికి అసలు ఆ రేంజ్ ఎట్లా ఉంటుంది? అగ్ని గుండములో వేస్తే కనీసం తల వెంట్రుకలకు అగ్ని వాసన కూడా అంటదు. సింహాల బోన్లో పడేస్తే ఒక దైవజనుడు అన్నాడు, అంతకుముందు 6 సింహాలు ఉండేవట, దాని వెళ్ళాక 7 సింహాలు అయినాయి అంట. నాకు అసలు ఆ వ్యాఖ్యానం విపరీతంగా నచ్చిందా, ఏం చెప్పేవారా బాబు అనుకున్నాను. నేను కూడా వాక్యాన్ని ధ్యానిస్తాను, వ్యాఖ్యానిస్తాను, కానీ ఆ థాట్ నాకు రాలా. భలే ఎంజాయ్ చేశారని చెప్తుంటే అప్పుడు దాకా 6 సింహాలండి, దాని వెళ్ళాక 7 అయిపోయిందండి. నేను ఒక క్షణం అరే భలే చెప్పాడు రాని, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, నేను ఇప్పటికీ నాకు తాజాగా ఉంటుంది ఆ సౌండ్ చెవిలో. చాలాసార్లు చిన్న బిడ్డల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కదా. నేను ఎవరి దగ్గర నుంచి అయినా నాకు పనికొచ్చే మాట వస్తే ఇక దాన్ని వదిలిపెట్టను, మర్చిపోను. అది మన ఖాతాలో వేసుకొని మన పేరు మీద రాసుకోకుండా పలానోడిదనే నమ్మకంగా చెప్పి మరి ప్రకటిస్తారు. పేటెంట్ హక్కులు దొంగిలించే దుర్మార్గం మనకు లేదు, యేసు రక్తమే ఇచ్చే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజల నేను మీకు చేస్తున్న మనం ఏమిటంటే, ఆ కాపుదల ఎంత గొప్పదండి. ఇక్కడ బస్సు ఎక్కాము, హైదరాబాద్లో దిగాము, ఏ యాక్సిడెంట్ జరగలేదు, అది కూడా కాపుదలే. కానీ డైరెక్ట్గా అగ్నిగుణంలో పడిపోయిన తర్వాత తల వెంట్రుకలు కూడా వాసన అంటకుండా బయటకు వస్తే దాన్ని ఏమనాలి? కాపుదల, కాపుదల, కాపుదల. నీ ఓపిక. ఆమె అంటే ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని కాపుదల ఎట్లుంటుందో నీకు ఒక అంచనా ఇవ్వడానికి చెప్తున్నాను. నా మాటల్లో మరలా చెప్పనా, ఎడారిలో నడిచిన చెమట పట్టదు. ఉందా లేదా? నేను రాశాను ఇప్పుడు కదా. వారికంట చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు పాతగిలిపోలేదట, అసలు ఎవరికి చెమట పట్టలేదంట. ప్రభా నువ్వు టూ మచ్ మాట్లాడతావు. ఎడారిలో నడితే, ఎడారిలో కొంది మామూలు ఇంట్లో నడితేనే చెమటలాంటి ఎత్తలా, నాకు చెమట ఎందుకు పట్టదో టూ మచ్ కాకపోతే అన్నాను యేసు ప్రభుతో. అప్పుడు నాకు దేవుడు కళ్ళు తెరిచి నిర్గమాకాండం చూపించాడు. అక్కడ ఉంది, గ్రద్ద రెక్కల మీద మోసినట్లు నేను వారిని మోసాను. ఇంకెందుకు పడితే చెమట్లో చల్ల గాలికి ఒక మజా మామూలుగా ఉండదు అసలు దేవునికి ఇస్తుంది. ఏమంటే దేవుడు వీళ్ళని ఎలాగైనా కాపాడాలని ఫిక్స్ అయిపోతే ఎవడు ఏం చేయలేడు సార్. ఇప్పుడు ఫరో సైన్యం సన్నాసి రకం